అన్న నమస్తే. చెప్పండి సార్. ఏం పేరు అన్న? యూసుఫ్ అండి. యూసుఫ్. ఏం చేస్తుంటారు అన్న? ఆటో నడిపిస్తాను. ఏ ఏరియా ఇది? ఇది బోడబండ అండి. బోడబండ బస్ స్టాప్. ఇక్కడేనా ప్రాపర్ మొత్తం? లోకల్ అండి. ఎట్లుందన్న మరి బోరబండాల పరిస్థితి, డెవలప్మెంట్ ఇదంతా? ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక బస్సులు ఫ్రీ పెట్టినాక ఏం గిరాక్ లేదండి. గిరాక్ లేదు. మొత్తం ఓలా, ఊబర్, ర్యాపిడో నడిపిస్తున్నారు కదా, దానివల్ల చాలా దెబ్బతిన్నది. మీరు ఏది అడ్డాల మీద ఉండేవాళ్ళు? మొత్తం ఇక్కడ లోకల్ నడిపిస్తాం. మొత్తం లోకల్ నడిపిస్తాం. చాలా దెబ్బతిన్నది. అంటే మీ ఏరియాలో ఎట్లుంది మరి ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బస్సులు ఫ్రీ కాబట్టి ఎవరు రావట్లేదు, ఎవరు కస్టమర్స్ రావట్లేదు మన దగ్గర. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సో ఏంది మరి ఎట్లా అనిపిస్తుంది? 3 సంవత్సరాలు అవసరం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మొత్తం పడిపోయిందండి. వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారు కానీ జనాల లాభం ఎవరు చేయట్లేదు. అన్ని చెప్తున్నారు కానీ చెప్పే మాటలు తప్ప పని ఏం చేయట్లేదండి. డెవలప్మెంట్ ఏమైనా ఉందా? డెవలప్మెంట్ అంటే ఏం అర్థం కావట్లేదండి, మాకే అర్థం కావట్లేదు. రోడ్లన్నీ తవ్వి పడేస్తున్నారు, ఎక్కడిదక్కడ రిపేర్ అంటున్నారు. 3 నెలలు అయింది, రోడ్లు సరిగా లేవు. ఎందుకంటే మీరు ఆటో తోలుతా ఉంటారు, రెగ్యులర్గా తిరుగుతుంటారు కదా అన్ని ఏరియాలు, సో మీకు ఎక్కువ ఇంకా తెలిసి ఉంటుంది కదా. రోడ్లన్నీ ఏం బాగాలేవండి. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు మొత్తం. గల్లీకి కానీ మెయిన్ రోడ్ కానీ 3 నెలలు అయింది ఈ రోడ్లో తవ్వేసి, ఇంకా సరిగా వేయలేదండి. సో మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే ఇంతకుముందు గోపీనాథ్ ఉండే, ఇప్పుడు నవీన్ యాదవ్ ఉంది. ఎట్లుంది ఇద్దరి మధ్యలో తేడా? అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు బాగానే ఉందండి. పోలీసు వాళ్ళు కానీ లోకల్ కానీ మా జోలికి, ఆటో వాళ్ళకి జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా చాలాన్లు కానీ అవి కానీ బాగా పట్టుకుంటున్నారు. మాకు ముందే చెప్పారండి. అవునండి చెప్పారు. అప్పుడు ఎవరు మా జోలికి కూడా రాలేదండి. మా జోలికి అప్పుడు రాలేదండి ఎవరు. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఈసారి, ఎట్లుంటది మరి ఈసారి పరిస్థితులు? ఈసారి చెప్పలేమండి. టీఆర్ఎస్ కంపల్సరీ, టీఆర్ఎస్ అంటున్నారు. అధికారంలో లేదు. టీఆర్ఎస్ లేకున్నా వస్తుంది, పబ్లిక్ కంపల్సరీ. కారణాలు ఏమనుకుంటున్నారు? కారణాలు అంటే కదండి, పబ్లిక్ కి ఏం లాభం అవుతుంది చెప్పండి మీరు? పబ్లిక్ కి లాభం అనేది లేదు. పేదవాడు చచ్చిపోతున్నాడు, ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు తప్ప లేని వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు లేరండి. ఓట్ల కోసమే తప్ప ఓట్ల కోసం తప్ప పనికి చేసేవాళ్ళు ఎవరు లేరండి. మరి పథకాల సంగతి ఏంది? 6 గ్యారెంటీలు అన్నారు. పథకాలు అయితే మాకైతే ఒక్కటి రాలేదండి. పుట్టి పెరిగి హైదరాబాద్లో ఉన్నాం, రేషన్ కార్డు లేదు, ఏం లేదండి. మనకు రేషన్ కార్డు కూడా లేదు. ఉన్నాయి, అప్లై చేసినాం, ఏం రావట్లేదండి మనకు. బై ఎలక్షన్ టైంలో దాదాపు 1 లక్ష పైన ఇచ్చిన అప్లై చేసినామండి, మనకు రాలేదండి. ఆటో వాళ్ళకి సంబంధించి కూడా 12,000 ఇస్తాను మేనిఫెస్టో కూడా లేదండి, ఏమి ఇవ్వలేదండి. మనకైతే ఏమి ఇవ్వలేదు. పక్కకు అన్నీ వస్తున్నాయి కానీ ఆంధ్రాలో మనకు రావట్లేదు. ఏది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం డబ్బులు లేవంటా ఉంది, అప్పులు బయట బొట్టట్లేమంటుంది. అప్పులు అంటే గవర్నమెంట్ చూసుకోవాలి, అది మేము చెప్తామండి. మీ పథకాలు ఇచ్చే విషయంలో అసలు బయట పోతే అప్పే దొరకలేదు, గత ప్రభుత్వం అప్పులు చేసిపోయిందని మాట్లాడుతుంది. అది చెప్పలేమండి, అది మనం చెప్పలేము. అది మళ్ళీ ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు నెక్స్ట్ టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందండి. బీజేపీకి అవకాశం ఉండదు సార్? బీజేపీ వస్తే అన్ని గొడవలు అవుతాయండి. హిందూ ముస్లిం గొడవలు ఫస్ట్ అవుతాయండి, అంతేనండి. ఓకే, ఫైట్ ఎట్లుంటుంది మరి సార్? చెప్పలేము సార్, ఫుల్ టఫ్ ఉంటుంది. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ మొత్తం టఫ్ పార్టీలే మొత్తం 3 కూడా ఈసారి. ఇంకోటి ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ నడుస్తుంది, ఎస్ఐఆర్ ఓట్లు, సరే దొంగ ఓట్లు, అది ఏంటి దాని మీద మీ అభిప్రాయం? ఎస్ఐఆర్ అంటే పర్లేదండి. దానివల్ల లాభం కూడా అవుతుంది, నష్టం కూడా అవుతుంది అయ్యే వాళ్లకు. చేస్తే అందరికీ మంచిదే. అది ఎస్ఐఆర్ అనేది మనకు ప్రూఫింగ్ కాబట్టి అది ఓకే. నిజంగా ఇట్లా మీ లెక్క లోకల్ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అన్నట్టు న్యాయం ఉంటుంది మనకు. ఓకే, థ్యాంక్ యూ.